జైల్లో శిక్ష అనుభవించిన నటులెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఒక్కరోజు జైల్లో ఉండి వచ్చాడు. సల్మాన్ ఖాన్ 1998 కృష్ణజింక వేట కేసు, 2002 హిట్ అండ్ రన్ కేసు ఫేస్ చేశాడు. జైలు శిక్ష అనుభవించాడు. ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నాడు. 1993 ముంబై బాంబు దాడుల్లో పాల్గొన్నందుకు సంజయ్ దత్ దోషిగా నిర్ధారణ అయ్యింది. చాలా సంవత్సరాలు జైల్లో గడిపాడు. ఫర్దీన్ ఖాన్ 2001లో మాదక ద్రవ్యాల కొనుగోలు కోసం అరెస్ట్ అయ్యాడు. తర్వాత జైలు శిక్ష అనుభవించాడు. షైనీ అహుజా తన పని మనిషిని అత్యాచారం చేసినందుకు 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ముంబై రెస్టారెంట్ లో జరిగిన గొడవ తర్వాత సైఫ్ అలీ ఖాన్ అరెస్ట్ చేయబడ్డాడు. దాడి చేసినందుకు అతనిపై ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ చేయబడింది. బెయిల్ పై విడుదలయ్యే ముందు 1 నెల జైల్లో గడిపింది. జియా ఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు అతని కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. కన్నడ హీరో దర్శన్ ఒక అభిమానిని హత్య చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ నడుపుతున్నందుకు అరెస్ట్ చేయబడ్డాడు. చాలా నెలలు జైల్లో గడిపాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. 20 రోజులు కస్టడీలో గడిపాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.